ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మనలను దేవుని రాకడకు సిద్ధపడేలా చేస్తుంది. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. Luke chapter 12 verse 35. Stay dressed for action and keep your lamps burning. ప్రభువు రాకడ రాబోతున్నది. అయితే మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన నడుములు కట్టుకొని ఉండాలి. దీని అర్థం ఏంటంటే మనం ప్రభువు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఎలా సిద్ధపడాలి? ఎలాగంటే మన దీపములు వెలుగుచుండనీయాలి. ప్రియ విశ్వాసి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపము అనగా ఆత్మ. మన ఆత్మను, ఆత్మీయ జీవితమును ఆరిపోనివ్వకుండా చూసుకోవాలి. బలహీనపడకుండా జాగ్రత్త పడాలి. మనము క్రీస్తును అంగీకరించిన ప్రారంభంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటామో దానినే చివరి వరకు కొనసాగించాలి. అప్పుడు మన ఆత్మ వెలుగుతూనే ఉంటుంది. అయితే ప్రతిరోజు మనము లోకపరంగా పరిశీలిస్తూ ఉంటాము. మనము ప్రతిరోజు అందంగా కనబడుతున్నామా, మన డ్రెస్సింగ్ బాగుందా అని పరిశీలిస్తుంటాము. మనకిష్టమైన వారిని మెప్పించగలుగుతున్నామా అని పరిశీలిస్తుంటాము. బంగారం వేసుకున్నప్పుడు ఇతరులు మనల్ని గమనిస్తున్నారా అని పరిశీలిస్తాము. మన ఉద్యోగంలో మన బాస్తో ఎలా నడుచుకుంటున్నాము అని పరిశీలిస్తాము. ఇలా మన శరీరానికి కావలసినవి, మన ఆలోచనలకు తగినవి పరిశీలిస్తాము. అయితే మనము మన ఆత్మీయ జీవితం గూర్చి ఆలోచన, పరిశీలన మనమే కలిగి ఉండాలి. మనలను మనం పరీక్షించుకున్నప్పుడు మాత్రమే మన దీపం వెలుగుతున్నదా లేదా ఆరిపోతున్నదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మనలను మనం పరిశీలించుకున్నా పరిశీలించుకోకపోయినా దేవుడు మాత్రం మన ఆత్మలను పరిశీలిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మై డియర్ ఫ్రెండ్, పీపుల్ మే బి ప్యూర్ ఇన్ దేర్ ఓన్ ఐస్, బట్ ద లార్డ్ ఎగ్జామిన్స్ దేర్ స్పిరిట్. కాబట్టి ప్రభువు సెలవిచ్చినట్లు మనలను మనం పరిశీలించుకుంటూ మన ఆత్మీయ జీవితం అనే దీపంను ఆరిపోనివ్వకుండా, బలహీనపడిపోకుండా జాగ్రత్త పడుతూ ప్రభువు రాకడకు సిద్ధపడుదాం. మన కుటుంబాల్ని సిద్ధపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. పరిశుద్ధుడవైన దేవ, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీ కృపతో మేము మా ఆత్మలను నిత్యము వెలిగించుకొనుటకు సహాయం చేయండి. మేము మీ రాకడకు సిద్ధపడే కృపను దయచేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు ఫలించుటకు, నీ రాజ్యానికి వారసులవుటకు కృపనివ్వుమని కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.